హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు. అలాగే దైవ సేవకులకు కూడా, అక్క వాళ్ళకు కూడా ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం విందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. వాక్యాన్ని జాగ్రత్తగా మనము గమనించాలి. హృదయపు అంతరంగం ఎరిగిన దేవుడు తన జీవవాక్యాన్ని సంఘక్షేమము నిమిత్తమై, మన ఆశీర్వాదము నిమిత్తమై, దేవుని రాకడికి సిద్ధపరచబడి నిమిత్తమై తన మాటలు మనకు తెలియచేస్తూ వచ్చాడు. మరి ఈ పునరుద్ధానపు ఆరాధనలో కూడి వచ్చిన మనతో కూడా దేవుడు మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వినినట్టుగా, చదువుకున్నట్టుగా, తెలిసినట్టుగానే మాటలు ఉంటాయి, కొన్ని మాటలు. కానీ ప్రభు నడిపించే పలు విధములైనటువంటి కోణములలో మనము గమనించగలిగితే అవసరమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించుటకు నమ్మదగిన సహాయకుడు. ఈ వాక్యములో మనము గమనిస్తే, రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు అన్న మాట లేఖనాలలో మనము గమనిస్తూ ఉన్నాం. దీనికి కింద మరొక పదం కూడా, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో దేవుని హస్తము మనల్ని రక్షించేటట్లుగా ఆయన హస్తము చాపబడుతుంది అని మనం చూస్తున్నాం. దానికి లింకుగా మరొక పదం ఏంటంటే, ఎప్పుడు ఆయన హస్తము చాపబడుతుందనంటే దేవుని సన్నిధిలో మనం మొర్ర పెట్టగలిగినప్పుడు. అందుకనే విననేరక ఉండునట్లు ఆయన చెవులో మందము కాలేదు. ఏ విషయములో మనకి దేవుని ద్వారా కలిగే రక్షణ, దేవుని ద్వారా కలిగే అవసరత, దేవుని ద్వారా కలిగే ఆరోగ్యం, సమాధానం, ఏ పరిస్థితుల్లో మనకి అవసరమై ఉన్నదో, మరి మొర పెడుతున్నప్పుడు దేవుని హస్తము మన వైపుకు చాపబడి రక్షణకర్తగా, బలమైన దుర్గముగా, నమ్మదగిన దేవునిగా, ప్రార్థనలకించే శక్తి కలిగిన దేవునిగా మనకు తోడై ఉన్నాడు. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో ప్రతికూలాలు, కలవరాలు, బలహీనతలు బ్రతుకులో ఉన్నాయి. కానీ వాక్యము సెలవిస్తున్నటువంటి మాట చూస్తే, దేవుడు ఆ స్థితిలో నుండి మనల్ని రక్షించగలిగిన తన హస్తాన్ని మన వైపుకు చాపుతాను లేఖనాలు మనకి తేటగా చెప్పబడుతున్నాయి. ఒక చోట సేవ చేస్తూ ఉన్న చోట ఆ రోజు 1వ తేదీ సాయంత్రము వాగ్దాన సందేశకోవటం జరుగుతుంది. ఉదయకాలమున లేచి ప్రార్థనాపూర్వకంగా వాక్యముని సిద్ధపరచాలి, సంఘానికి వాక్యం ఇవ్వాలి అని ప్రిపేర్ అవుతుంటే దేవుని వాక్యము ఒక మాట గుర్తు చేశాడు. దేవదూతలు తన చేతులు చాపి మనల్ని ఎత్తిపట్టి నడిపిస్తారు అన్నటువంటి మాట దేవుడు గుర్తు చేస్తే, ఇక ఆ మాటను బట్టి దేవుడు తన చేతులు చాపి మనల్ని కాపాడుతాడు, దేవదూతలు మనకు తోడుగా ఉంచుతారు అని
దేవుని వాక్యం సిద్ధపడి ప్రార్థన చేసుకొని ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ప్రజలని ఆశీర్వదిద్దాము, దేవుని మాటలు ఇద్దాము అని సిద్ధపాటు కలిగి ఉన్న సమయంలో ఇంచుమించుగా ఉదయం 9 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. మనకి బాగా సమీపమైన వ్యక్తి, మంచి విశ్వాసి కుటుంబం, ఒకటే పాప వారికి. ఆ పాప మేడగది మీద ఆడుకుంటూ సంవత్సరం పాప అక్కడి నుంచి కింద పడిపోయింది. వాళ్ళు వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఆ విషయం నాకు ఫోన్ చేసి తెలియచేశారు. అంతకుముందు కూడా ఇలాంటి కొన్ని పరిస్థితుల వలన చాలా మరణకరమైన పరిస్థితులు చూశాము. మరి అంత ఎత్తులో నుండి 16 అడుగుల ఎత్తులో నుండి పాప కింద పడిపోతే ఇంకేముంది అన్నట్టుగా పరిస్థితి ఉంది. సరే, నేను కూడా హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళాను. మందిరం పక్కనే ఉంటే హాస్పిటల్ వెళితే ఏమైంది అంటే మాట ఉలుకు లేదు, పలుకు లేదు. స్కానింగ్స్ తీసి తర్వాత వారు మధ్యాహ్నం 3 గంటలకు రిపోర్ట్స్ అప్పుడు వస్తాయి, తెలియజేస్తామన్నారు అని వారు తెలియచేస్తున్నారు. ఆ పాపకి తల్లిదండ్రులు, వారి యొక్క రక్త సంబంధికులు అక్కడ ఏడుస్తున్నారు. డాక్టర్లు తమ పని తాము చేస్తున్నారు. నేను కూడా అక్కడే ఉన్నాను. దేవుడు ఒక మాట నాతో మాట్లాడుతున్నాడు, ఇక్కడేం చేస్తున్నావు నీవు అని. మరి బాగలేదు కదా వారిని ఓదార్చడానికి. ప్రియమైన వాళ్ళ దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి మందిరములో ప్రార్థన చేయి, నీవు సేవకుడివి. నిజమే కదా అని నాకు భయమేసి వెంటనే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి పూనుకున్నాను. ప్రార్థన చేస్తున్నాను. 1 గంటకు ఫోన్ చేశాను. తమ్ముడు ఏమైందమ్మా, పాప విషయం తీసి, అన్న ఇంకా రిపోర్ట్స్ రాలేదు, ప్రార్థన చేస్తున్నాలే, ధైర్యంగా ఉండండి చెప్పాను. 3:30 అయింది. అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. నా మనసులో ఏముందంటే, ఉదయమే కదా నేను వాక్యం ప్రిపేర్ అయ్యాను, దేవుడు తన చేతులు చాపి మనల్ని ఎత్తిపట్టి నడిపిస్తాడని. ఏమైనా జరిగితే ఎలా చెప్పాలి దేవుని వాక్యం, దేవుడు కాపాడలేకపోయాడు అని ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది. ప్రియమైన వాట్ల తల మొదలుకొని అరిపాదముల వరకు స్కానింగ్ చేస్తే ఏ ఎముక కానీ ఏ అపాయము కానీ బిడ్డకి కలగలేదు. దేవునికి స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాధ, కన్నీళ్ళు, వేదన, దుఃఖము మన బ్రతుకులో ఉంటాయి. కానీ మన మొరని, మన శ్రమని, మన కన్నీళ్ళని చూడగలిగిన వాడు, మన పట్ల ఆయన కృప చూపించి రక్షించుటకు తన చేతులు చాపగలిగిన శక్తి కలిగిన దేవునికి మనం మొర్ర పెట్టగలిగితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, సేవకుని కదా, మరి రక్త సంబంధికుల లాగా అక్కడ నిలబడి ముక్కు దుడుచుకుంటా కన్నీళ్ళు విడుచుకుంటా ఉంటే ఏం ప్రయోజనం? నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. ఆ సమయంలో దేవుడు నాకు తెలియచేశాడు. ఆ తర్వాత సాయంత్రం వాగ్దాన సందేశ కూటం. ఇంకా చూసుకోండి ఎంత బలంగా ఉంటుందో దేవుని మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా ఒక విధంగా ఈ దినాన సజీవుల లెక్కలో మనం ఆయన సన్నిధిలో చేరి ఉన్నామంటే మన పక్షమున మరి దేవుడు తన హస్తాన్ని చాపి గడిచిన కాలమంతా క్షేమమిచ్చి మనల్ని కాపాడగలిగిన దేవుడు, నమ్మదగిన సహాయకుడు. చెబుదాం హల్లెలూయా. ఆ సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధి మనకు తోడై ఉంది. ప్రియమైన వారలారా, అనేక దైవ వర్తమానాలు మీరు వింటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఆశపడుతూ ఉన్నారు. దేవుడు ఇంకను తన బలమైన కార్యములని మన పట్ల ప్రభు జరిగించును గాక. హల్లెలూయా. దేవుని బలమైన హస్తము ద్వారా జరగబోయే కొన్ని వాక్యాలని మనము గమనిద్దాం. చదవండి బైబిల్లో. యెషయా గ్రంథం 49వ అధ్యాయం.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ వాక్యం, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా. ఈ వాక్యంలో తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు అన్నటువంటి మాటలు మనము గమనించాలి. రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. దేవుని హస్తము, దేవుని చేయట మనలని దాచి ఉంచాడు. ఎందుకని? నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఒక బలమైన సాధనముగా నన్ను వాడుకోవడానికి దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. తన చేతి నీడలో దాచిపెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హస్తము రక్షింపనేరక ఉండునట్లు కొరచ కాలేదు. వాక్యములో మనము చూస్తున్నాం, దేవుని హస్తము ఒక బలమైన సాధనముగా మనల్ని వాడుకోవడానికట దేవుడు తన హస్తములో మనల్ని కప్పి ఉంచాడు, దాచిపెట్టి ఉంచాడు. ఒక సమయం రానే వస్తుంది, తగిన సమయమందు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని హెచ్చించినట్లుగా తన చేతి నీడలో దాచి ఉంచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ సిగ్గుపరచబడ్డామో, ఎక్కడ అవమానపరచబడ్డామో అక్కడే ప్రభు తలగా నిలబెట్టుకునేటట్లుగా ప్రభు సహాయము చేయునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుడు నాకు తోడుగా లేడేమో, దేవుని సన్నిధి నాకు తోడుగా లేదేమో, ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణములో ఈ భారాలు బాధ్యతలలో నేను ఎలాగూ ముందుకు నడిపించబడాలి. కలవరము పొందిన దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తుంటే దేవుని వాక్యము చెప్పబడుతుంది, మోషే నా చేతి నీడలో నిన్ను నేను కాచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి కంటికి దేవుని సన్నిధి కనపడట్లేదేమో, దేవుడు మాకు తోడుగా లేడేమో, చేసిన ప్రతికూలమైన పరిస్థితుల వలన ఆయన మనల్ని విడిచిపెట్టాడేమో అన్న కలవరం, ఈ బాధ్యతలు భారాలు ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని కన్నీటితో నీ సన్నిధి మాకు తోడుగా లేకపోతే ఒక్క అడుగు కూడా మేము ముందుకు వెయ్యలేము. ప్రియమైన వారలారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన సహాయకుడు. మోషే నా చేతి నీడలో నేను నిన్ను కప్పి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించాలి, ఒకవేళ ప్రతికూలాలు మన కళ్ళకి ఎదురుగా కనపడుతూ ఉండవచ్చు, అపజయాలనే భయాందోళనలో మనము కొనసాగించబడుతూ ఉండవచ్చు, వాగ్దానాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి అయినా తన బిడ్డను మరుస్తుంది, కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఎప్పుడు ఆయన హస్తమును చాపి ఆయన కృపలో దాచి ఇశ్రాయేలుని కాపాడువాడు, కొనుకుడు నిద్రపోడు అన్నట్టుగా నిరంతరము రక్షింపబడేటట్లుగా ఆయన హస్తములు మనకు తోడై నడిపించును గాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో మనల్ని కాపాడగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు తన హస్తాలు మన వైపుకు చాపుతాడు. ఎప్పుడో తెలుసా? మనము ఆయన వైపుకు చేతులు చాపినప్పుడు. ఈ యొక్క ఆత్మీయ అనుభవాలు లేక ఎవరి వైపు మనము పరిగెడతాం, ఎక్కడెక్కడో మనము చూస్తాం, రకరకాలుగా ఎలాగైనా పొందుకోవాలని మాయలో పడి బలహీనులమైపోతున్న పరిస్థితులు కనపరచబడుతూ ఉన్నాయి. బైబిల్లో ఒక సంఘటన, నిన్ను నేను నా చేతిలో కప్పి ఉన్నాను. ఒక సంఘటన మనందరికీ తెలిసిన ఒక ఆత్మీయమైన మాట మనము చదువుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయం.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 10వ వాక్యం. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపులు వేసిరి. ఇది వాక్యం మనకి తెలుసు. అబ్రహాము దేవుని సన్నిధిలో మొర్రపెట్టి సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అగ్ని గంధకముల చేత నశింపచేస్తాను అని అబ్రహాముతో ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్టుగా దేవుడు తెలియచేసినప్పుడు, అబ్రహాం ప్రియమైన వారలారా తన రక్త సంబంధి అయిన లోతు ఆ ప్రాంతములో ఉన్నాడని ఎరిగి దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు దేవదూతలని లోతు కుటుంబంకి నడిపించిన సందర్భాలు ఆ వాక్యములో మనకి చెప్పబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చదవబడిన మాటను మనము గమనిస్తే, తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపులు వేసిరి అన్నటువంటి మాట ఒక విధముగా దాచిపెట్టారు. ఎందుకని దేవదూతలు దాచిపెట్టిన సందర్భాలు మనకి ఇక్కడ చెప్పబడుతున్నాయి. దొమ్మిగా జనము ప్రియమైన వారులారా దౌర్జన్యం చేయగలిగిన వారు. వాక్యములో మనము గమనిస్తే మన విలువని, మనకున్న సామర్థ్యాన్ని, మనకున్నటువంటి కుటుంబ వ్యవస్థని విచ్ఛిన్నము చేయడానికి కంకణము కట్టుకున్నట్టుగా లోకము కనపరచబడుతూ ఉంటే, దేవుని వాక్యం ఒక కుటుంబాన్ని కాపాడడానికి ఒక వ్యక్తి ప్రార్థన దేవుడు ఆలకించి చేతులు చాపి వారిని లోపలికి తీసుకొని వచ్చినట్టుగా వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా కొంచెం జాగ్రత్తగా మనము గమనించాలి. సజీవుడు, నమ్మదగిన దేవుడు, కృపాసత్య సంపన్నుడు. మరి ఆ దౌర్జన్యం కలిగిన ఆ ప్రాంతములో లోతు అలాంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో లోతు ఉండడానికి గల కారణం ఏంటి మనకు తెలుసు. చక్కటి సహవాసాన్ని వదిలిపెట్టి లోతు సొదొమ గొమొర్రా పట్టణముల వైపు వెళ్ళినట్టుగా వాక్యములో మనము గమనిస్తున్నాం. ఇదే వాక్యములో 19వ అధ్యాయం 16వ వాక్యములో మనము చూస్తే, తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. లోతు నీతిమంతుడు అన్నటువంటి మాట మనకి వాక్యములో చెప్పబడుతుంది. లోతు మరి తాను దేవునిని విడిచిపెట్టి తిరిగి అసహ్యమైన వాటి వైపు తాను వెళ్ళలేదు, నీతిమంతునిగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే సహవాసాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు అనే వాక్యములో మనము గమనించగలిగితే, ప్రియమైన వారలారా మరి ఎంత నీతిమంతుడంటే లోతు, మీరు అదే ఆదికాండం 13వ అధ్యాయం 12వ వాక్యాన్ని గమనిద్దాం. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. వాక్యం మనము గమనించాలి. సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ దగ్గర, సొదొమకు సమీపముగా, సొదొమలో కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా. సొదొమలో కాదు, సొదొమ దగ్గర. అంటే ఆ పరిస్థితులు లోతుకు తెలుసు. అందుకనే ఆ అసహ్యమైన దానికి దూరముగా గుడారం వేసుకున్నట్టుగా వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. మరి అక్కడ సొదొమ దగ్గర వేసుకున్నాడు. కొద్ది దినములు మనము చూడగలిగితే ప్రియమైన వారలారా, సొదొమ ప్రజల మధ్యలో ఆయన ఆ బండ దగ్గర, ఆ గవిని దగ్గర న్యాయము తీరుస్తూ ఉన్నట్టుగా
ఆ దేశములోకి వచ్చినట్టుగా వాక్యములో మనము గమనించాలి. సొదొమ దగ్గర గుడారం వేసుకున్నటువంటి వ్యక్తి కొద్ది రోజులకి ఏమైందంటే న్యాయము తీరుస్తున్నట్టుగా ఎవరికి న్యాయం తీరుస్తాడు? సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్న దుస్థితి దేవుని దృష్టికి బహుఘోరంగా ఉంది. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని చెప్పబడుతుంది. నీతిమంతులు లేని సమాజములో అంటే సమస్త జనులు దుర్మార్గులే. వారి మధ్యలో ఎవరికి ఏమి న్యాయము తీరుస్తాడు? ప్రియమైన వారలారా, ఇంకా మనము చూడగలిగితే చిన్నగా ఆ సొదొమ గొమొర్రా అన్నటువంటి ఆ చెడు వేర్లు ఎలా ప్రాకుతున్నాయో, ఎలా లోతు కుటుంబాన్ని భక్షిస్తున్నాయో మనము చూడగలిగితే, ప్రియమైన వారలారా, ఆ ప్రాంతపు ప్రజలతోనే బంధుత్వాన్ని కుదుర్చుకోవడానికి, తన పిల్లలకి వివాహాలు చేయడానికి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నట్టుగా వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా. ఒక వ్యక్తి నీతిమంతుడై ఉండి కూడా మరి సొదొమ గొమొర్రా పట్టణముల వైపు కాక దేవుని నడిపించే ఆయన మార్గముల వైపు నడవవలసిన వ్యక్తి ఆ చెడు ఓటలు కలిగిన ప్రాంతములు నివసిస్తున్నాడు. మరి వారికి ఏదో తన నీతిని ప్రదర్శించడానికి, తన భక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, అక్కడనే రక్త సంబంధాన్ని కుదుర్చుకోవడానికి, బంధుత్వాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఇన్ని జరుగుతూ ఉన్నా ఒక్కని ప్రార్థన దేవుడు ఆలకించి రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము వారి పట్ల కొరచ కాలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనలో దేవుడు చూడగలిగితే, ఆయన పట్టుకోగలిగితే, ఆయన సొదొమ గొమొర్రా పట్టణములని నశింప చేయనట్లుగా మనల్ని నశింప చేయాలని చూస్తే మనము ఎంతటి వారమండి? దేవుని కనికరము ద్వారా మాత్రమే కాపాడబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇలాంటి లోకపు ఓటలని నీతిమంతులమే, దేవుని భక్తులమే, స్తుతి పాటలు కీర్తనలు కలిగినటువంటి వారమే, అయినా ఆ ఓటల మధ్యలో చేర్చబడిన మన బ్రతుకు ఎలాంటి పరిస్థితులలో దేవుని ఉగ్రతలో పడి మనము నశించిపోయే పరిస్థితులకు వస్తున్నప్పుడు వాక్యము చెప్పబడుతుంది, నా చేతి నీడలో నేను నిన్ను కప్పి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దైవ సేవకుల ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన, కృపగలిగిన దేవుడు ఆయన కృపలో మనల్ని దాచి కాచి కాపాడి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. సేవకులుగా ఈ స్థితిలో మేము నిలిచి ఉండడానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మేమెవరమో మాకు తెలుసు. మరి ముందు నడిపించిన దైవజనులు, పెద్దలు, ఆత్మీయులు, మరి యేసన్న గారు, మేరక్క గారు, మరి దైవ సేవకులు ప్రేమక్క గారు, మరి అంతకు ముందున్న సేవకులు, నీతిమంతులు, వీరంతా చేసిన ప్రార్థన ప్రతిఫలాలు ఆయన సన్నిధిలో నిలబడేటట్లుగా దేవుడు సహాయం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరి యేసన్న గారు చెప్తుంటే విన్నా నేను. ఒక సహోదరి వచ్చి, యేసన్న గారు అందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, నా ప్రార్థన ఎందుకండి దేవుడు ఆలకించడు అని అడిగితే, ఏంటమ్మా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు కదా, సాక్ష్యాలు చెప్పారు కదా, ఏ విషయంలో నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదమ్మా అని అంటే, ఆమె చెప్పిందంట, ఆ మధ్య పేపర్ చదివానండి, ఒక తాగుబోతాడు వాళ్ళేదో పండగలకి మంటలు వేసుకుంటుంటే, ఆ జనవరిలో మంటలు వేసుకుంటుంటే తాగుబోతాడు ఇంటికి వచ్చి ఫుల్గా దాగి వచ్చే సమయంలో అక్కడికి వచ్చిన తర్వాత తూలి మంటల్లో పడ్డాడండి. ఉదయం చూసే లోపల ఆ మంటల్లో కాలిపోయి ఉన్నాడు. అతని వేసుకున్న చెప్పులు బయట ఉంటే గుర్తుపట్టారు. మరి నాకెందుకు జరగట్లేదండి ఈ కార్యాలు అనిందంట. ఏంటమ్మా నువ్వు చెప్పేది, ఇప్పుడు ఎవరు తగలబడాలని చెప్తున్నావమ్మా నువ్వు అంటే? అదేనండి, తాగుబోతోళ్ళు ఏదో ఒక విధంగా నాశనమైపోతున్నారే. మరి మా ఆయన, నా భర్త రోజు దాగి వస్తాడు, మరి ఆయనకి సాగు రావట్లేదేంటండి? మొన్న మధ్య లారీ కిందకి వెళ్ళాడట తాగి,
ఈ పక్క నుంచి వెళ్ళి ఈ పక్కకు వచ్చి పడ్డాడే కానీ లారీ దాటిపోయింది. ఎన్ని జరుగుతున్నా నా ప్రార్థన దేవుడు అంటే, నువ్వు చేసే ప్రార్థన నీ భర్త చచ్చిపోవాలని చేస్తున్నావంటమ్మా అంటే అట్ట కాదండి. ఏం చేస్తామండి? విసిగిచ్చేస్తున్నాడు, పిల్లలు భార్య అని తేడా లేకుండా సమాజంలో అవమానకరంగా మాట్లాడుతున్నాడు. యేసన్న గారు ఒక మాట అన్నారట, ఆయన కాపాడబడడానికి నీవే కారణము అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేంటండి అంటే, అదే కదమ్మా, నా కుటుంబము రక్షింపబడాలని ప్రార్థన చేస్తావు, నా పిల్లలు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తావు, నా బిడ్డకి రక్షణ కావాలని ప్రార్థన చేస్తావు. నీవు చేసే ప్రార్థనే, నీ కన్నీళ్ళే నీ భర్తని కాపాడుతున్నాయి. అదే ప్రార్థన ఆ త్రాగుడు అనే ఉచ్చులో నుంచి దేవుడు విడుదల కలగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఏదో ఒక గృహాన్ని ఇస్తుందనో, లేకపోతే సంతానం లేకపోతే సంతానం ఇస్తుందనో, సమస్యలు తీరుస్తుందనో, ఆరోగ్యాన్ని కలగజేస్తుందనో ఈ పరిస్థితులే కాదు. దేవుని రక్షణ ఆనందం మనం అనుభవిస్తూ ఉన్నట్టుగా రక్షణ లేని వారి పట్ల కూడా కృప కలిగిన దేవుడు తన హస్తములను చాపును గాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, అలాంటి ఒక ప్రార్థనాపరుడు చేసిన ప్రార్థన లోతుని ఇంటిలోనికి చేతులు పట్టుకొని తీసుకొచ్చి లోపల గడియ బిగించడం మాత్రమే కాక, ఆ ప్రాంతములో నుండి అగ్ని గంధకాలలో నుండి చేతులు పట్టుకొని, దేవునికి స్తోత్రం. మన బుద్ధి తెలుసు, ఒకవేళ రండి అని ముందుకెళ్తే 4 అడుగులేసి వెనక్కి తిరిగి చూసే లోపల అక్కడే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళకది యెహోవా తోట వల్లే కనపడింది కదా. చేతులు పట్టుకొని అంటే బలవంతంగా, మన మనసు అక్కడ కట్టబడిపోయినా కానీ అక్కడ ఉండనీయకుండా పట్టుకొని బరబర లాక్కొని హల్లెలూయా పర్వతము మీద నిలబెట్టగలిగిన శక్తి కలిగిన దేవుడు నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. దేవుని హస్తము కొరచ కాలేదు. ఏం చేశాడు ఆయన? కప్పి ఉంచాడు. లోకముకి మనము దొరకకుండా, లోకపు పరిస్థితుల్లో మనము నశించిపోకుండా, లోకస్తులకు కలిగిన అవమానాలు మనకి కలగకుండా, నా ప్రియమైన వారలారా, గుర్తుపట్టగలిగిన వారమై ఉన్నాం. గాలి బుడగలాంటి వారం మనం, బలహీనులం మనం. అంత పెద్ద భక్తుడైన యాకోబు, దేవునితో పోరాడిన యాకోబు అంటాడు, ప్రియమైన వారలారా, దేవుని ద్వారా తెలియచేస్తున్న మాట, పురుగు వంటి వాడను. ఇలాంటి బలహీనులమైన మన బ్రతుకులలో నేటి వరకు కాపాడుతున్న దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 22వ వాక్యం. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం చెబుదాం హల్లెలూయా. ఈ వాక్యములో ప్రియమైన వారలారా, మనం గమనించగలిగినప్పుడు దేవుని హస్తం నా మీదికి వచ్చి, కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హస్తపు నీడలో మనల్ని దాచాడు. ఎందుకని? దేవుని హస్తం నా మీదికి వచ్చినప్పుడు, నీవు లేచి మైదానమునకు వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడెదను. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఈ వాక్యములో 24వ వాక్యములో చూడండి. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తరువాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు కనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగి ఉండుము. లోకము నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు గనుక లేచి నువ్వు ఇంటిలో దాగుకొనుము. ఇల్లు అన్నది దేవుని సంఘము.
దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా. లోక సహవాసము పాశములు వేసి మనల్ని బంధిస్తుంది. ఇప్పటికే బంధకాలలో పడినటువంటి వారు లేకపోలేదు. రకరకాల ఉరులలో సాతాను వేసిన పాశములలో చిక్కుకున్న వారు ఉన్నారు. అందుకనే ఈ పునరుత్థానపు ఆరాధనలో దేవుని వాక్యము చెప్పబడుతుంది. దేవుని హస్తము నా మీదికి వచ్చింది. దేవుని హస్తము వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. ఏమని? పాశముల నుంచి నీవు లేపబడాలి, మనుషులు వేసిన ఉచ్చుల్లో నుంచి విడుదల పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా. 25వ వాక్యం కూడా, వారు బహుగా తిరుగుబాటు చేయు వారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక యున్నట్లు నేను నీ నాలుకని అంగటికి అంటుకొన చేసేదను. లేఖనాలు ఆ లోకము ఎలా ఉంది? తిరుగుబాటు చేసేవారు, అపవిత్రమైన మాటలు మాట్లాడేవాడు, అపహాస్యములతో కూడుకున్నటువంటి వారు, లోకపు పరిస్థితులు. వారు బాగానే ఉన్నట్టుగానే ఉంటారు కానీ వలలు బిగిస్తారు, మనల్ని బందీ లేపాలని చూస్తారు. నా ప్రియమైన వాళ్ళరా, అలాంటి లోకపు స్థితిలో నుంచి నిన్ను ప్రత్యేకపరచడానికి నా హస్తము నీ మీదికి చాపబడి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన జీవితం మనం బ్రతుకుల్లో కొనసాగింపబడాలి. లోకపు అనుభవాలు మన బ్రతుకులలో ఉండకుండా దేవుని హస్తపు నీడలో, నిజముగా దేవుని హస్తపు నీడలో మనము దాచబడ్డామా? దేవుని హస్తము ద్వారా మనం రక్షింపబడుతున్నామా? ఒకటే రుజువు, ఆయన ఇంటిలో మనల్ని చేర్చి ఆయన హస్తము మన వైపుకు చాపి నిన్ను పరిశుద్ధపరచబడాలి, నీవు ప్రత్యేకింపబడాలి, ఆయన ప్రియ బిడ్డలుగా నడిపించబడాలి అని హస్తమును చాపిన దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. సేవలో కూడా అనేక మంది వచ్చారు మినిస్ట్రీలో. ప్రియమైన వారిలో కొద్ది మంది కలవరపడ్డారు, మరి లోకపు స్నేహాన్ని ప్రేమించారు, లోతు వలె వెళ్ళారు, కబంధ హస్తాల్లో చిక్కుకున్నారు. సాతానుడు వారి యొక్క బలమునంత పీల్చి ఒట్టివారిగా మరల్చబడిన పరిస్థితులు కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రం చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి ప్రార్థన చేసేటప్పుడు ఏడుస్తుంది. ఏమైందమ్మా అన్నాను. ఈ మధ్య కుమారుడు చనిపోయాడయ్యా. చెప్పలేదు కదమ్మా, చెప్పే పరిస్థితి కాదు. ఏంటి నీ కుమారుడు ఫోటో చూపించు అన్నా. చూస్తే నాకు బాగా తెలిసిన వ్యక్తే. ప్రియమైన వారు, ఒక దినాల్లో కనీసం 6-7 సంవత్సరాలు ఈ సహవాసంలో సేవకునిగా చేసిన వ్యక్తే. ఈ పిల్లోడు ఎలా చనిపోయాడు అన్నాను. ఇట్లా వచ్చేసాడయ్యా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి. కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. లేని అలవాట్లు అతనికి ఉన్న, ఏవి ఈ చెడు అలవాటు లేవని లేదు, అన్ని చెడు అలవాట్లు నడిపించబడ్డాడు. మరి శరీరాన్ని పీల్చి 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 పిప్పు చేసి ఎముకగూడుగా మరల్చి చనిపోయాడు అనే తల్లి చెప్తుంటే, ప్రియమైన వారలారా, అందుకనే ఒక దినాన నశించిపోతున్న మనల్ని దేవుడు ఆయన కృపలో భద్రపరిచాడు. స్తోత్రం హల్లెలూయా. ఏమి ఆశించి లోకపు సాంగత్యాలు చేస్తూ ఉన్నారు, ఏమి ఆశించి ఆ ఉచ్చులో, ఆ బందులో, అదొక పాశం, మరణ పాశం. అది ఆ పరిస్థితుల్లో కొనసాగింపబడుతున్నారు. వాక్యం అనే జీవపు ఓట నేను బ్రతికిస్తూ ఉంది. ఒక ప్రత్యేకమైన కృపలో నేను భద్రపరుస్తుంది. ఒక ఉన్నత స్థితిలో మనల్ని నడిపించుటకు దేవుడు నమ్మదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా వాక్యములో మనం గమనిద్దాం. చూడండి, మనకు తెలిసిన మాటే. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనము గమనించాలి. ఇదియు కాక నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తమును గూర్చియు
రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యములో కూడా చదవబడిన మాట మనము చూడగలిగితే, నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి ఒక మాట మనము చూసాం. లోక పాశ్యములలో మనము చిక్కుకొనక చేతి నీడలో మనల్ని కప్పి ప్రభు పర్యంతం వరకు దాచిపెట్టగలిగిన దేవుడు నమ్మదగిన సహాయకుడు. చెబుదాం అందరం హల్లెలూయా. ఈ ఇంటిలో, ఈ సహవాసములో, దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు ఎప్పుడు మనం ఈ మాట ఘనపరుస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఏ సమయంలో దేవుడు నన్ను రక్షించాడో, ఎలాంటి పరిస్థితుల నుంచి నన్ను రక్షించాడో, 92వ సంవత్సరములో రక్షింపబడ్డాను. దేవుని మహాకృపను బట్టి సహవాసములో ప్రభు నిలబెట్టాడు, ఆయన కృపలో దాచాడు. ఆ దినాన చేసుకున్న తీర్మానాలు ఉన్నాయి. ఈ లోకములో ఏదైనా ఒక ఇల్లు అంటూ ఉంటే అది నాకు, ఇదిగో ఈ సహవాసం. ఇంకొక ఇల్లు ఏదైనా ఉంటే అది నా కొరకు సిద్ధపరుస్తున్న పరలోకములో దేవుడు ఇల్లు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకములో ఏదైనా ఉంటే ఇదిగో ఈ ఇల్లు, ఇది నా స్వంత ఇల్లు, ఇది నా క్షేమాధారమైన ఇల్లు. ఇవన్నీ ఈ తీర్మానాలు సాతానుగాడు వినాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి. ఆ విలువ తెలియక రకరకాల ఆలోచనలు కలిగి ముందు కొనసాగింపబడితే వాని ఆలోచనే అది బలహీనపరచడానికి. ఇదిగో సహవాసములో నుండి, చక్కటి సహవాసములో నుండి లోతుకి ఆలోచనలు, స్వచిత్తము కలిగిన ఆలోచనలు కలగజేసి బయటికి లాగి పాశము కలిగిన ప్రజల మధ్యలో, బంధింపబడిన ప్రజల మధ్యలో, కామోద్రేకులైన ప్రజల మధ్యలో, మన బ్రతుకులలో ఉన్నటువంటి మానవత్వముతో సహా మానాన్ని కూడా దోచుకొని అల్లరి చేయాలన్న సమాజముల మధ్యలో ఈడ్చుకొని వచ్చి ఆడ పడవేస్తే మహాకృప దేవుని చేతులు చాచి దాచిపెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఈ లోకములో జీవించిన దినాలు ఈ ఇంటిలో దాచబడుదుముగాక. ఈ ఓటలు మనకి బలమును దయచేయునుగాక. ఇక్కడ ప్రార్థనలకి రక్షణ మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆయన సన్నిధిలో విజయోత్సాహముతో మనల్ని ఊరేగించునుగాక. హల్లెలూయా. రెండవ మాట మనము గమనిస్తున్నాం, మనకు సహాయము చేయడానికి వాక్యం, నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తము. ఇక్కడ 2వ అధ్యాయం 8వ వాక్యములో కూడా చివరి భాగములో ఉంటది. నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవే ఆలకించెను. చెబుదాం అందరం హల్లెలూయా. రెండవ మాట ఏంటంటే, నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తము. మనము చూస్తున్నాం, విననేరక ఉండునట్లు చెవులు మందము కాలేదు. అంటే నీకు సహాయము చేయడానికి నీవు మొర్రపెట్టే మొర్రని తప్పక దేవుడు ఆలకించి నీకు సహాయము చేయుటకు నమ్మదగిన దేవుడు. చెబుదాం అందరం హల్లెలూయా. ఒక చోట కొత్తగా కొన్ని కుటుంబాలు మందిరానికి వస్తున్నారు. 1-2 నెలలు చూచి నేను అడిగాను, కొత్తగా వస్తున్నారా? అవునన్నారు. మరి మీ గృహాల్లో ప్రార్థన చేయడానికి ఎప్పుడు నన్ను పిలవలేదేంటి అన్నాను. వాళ్ళు అన్నారు, మీరు మేమున్న చోటకి రాలేరు, మా కుటుంబ పరిస్థితులు బాగోవు అని చెప్పారు. అంటే సరైన ఇల్లు వసతులు లేవనా అంటే అవునండి అన్నారు. నేను ఎంతసేపు వచ్చి 1 నిమిషమో 2 నిమిషాలు ప్రార్థన చేసి వచ్చేస్తాను కదా, ఒక 2 నిమిషాలు రావడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. జీవితకాలం అంతా మీరు అక్కడ ఉన్నారు, ఒక 2 నిమిషాలు వచ్చి ప్రార్థన చేయడానికి ఇబ్బంది ఏముందంటే అలాగే రండి అయ్యా,
మాకు స్తోమత లేదు, మా పరిస్థితులు బాగలేవని పిలవలేదు అన్నారు. సరే వెతుక్కుంటా వెళ్ళానండి. వాళ్ళు చెప్పింది నిజమే. ఒక పెద్ద కాలువ ఉంది, దాని మీద బండలేసి ఉన్నారు. వాటి మీద పాపము ప్లాస్టిక్ పట్టలతో, ఇల్లు కాదు అది, టెంట్ వేసుకొని ఉన్నారు. నా హైట్కే ఆ ఇంట్లో ఇట్లా వంగి వెళ్ళాల్సి వచ్చింది. నేను లోపలికి వెళ్ళి వాళ్ళు పాపం ఏదో వేసి, ఒక చిన్న కుర్చీ ఏదో వేసి దాని మీద దిండు పెట్టి కూర్చోబెట్టారు. కూర్చున్నానండి. కింద కాలువ, మురుగు వాసన, కింద నుంచి దోమలు వచ్చి కాళ్ళకు పట్టుకున్నాయి. నాకు అనిపించింది ఇంకో కొద్ది సమయం ఇక్కడ ఉంటే ఏ మలేరియానో ఏదో రోగం వచ్చేటట్టుందరా బాబు అని. నిజమే, వాళ్ళు చెప్పింది నిజమే కదా అనుకున్నాను. ప్రియమైన వాళ్ళు కూడా చెప్పాం కదండి మీరు ఉండలేరు అని. పర్లేదులే ప్రార్థన చేస్తాను అని నా హృదయంలో చాలా భారం కలిగింది. ఎలా ఉంటున్నారు వీళ్ళు ఈ పరిస్థితుల్లో? ఆర్థికంగా ఇబ్బంది కలిగి ఏదో నీడపట్టున ఉన్నారు. ప్రార్థన చేద్దాము అని, ప్రభువా సొంత గృహం కావాలయ్యా. ఎంత ఆశపడ్డానంటే నేను, మంచి బిల్డింగ్ స్లాబ్ వేసిన ఇళ్ళల్లో వీళ్ళు ఉండాలి ప్రభువా, సహాయం చేయి ప్రభువా అని ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ గుర్తుపట్టి నేను చెప్పి 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 అరగంట సేపు ఎలాగైనా వీళ్ళు మంచి గృహాల్లో ఉండాలని ప్రార్థన చేసి గట్టిగా అయిపోయిన తర్వాత ఆమేన్ అన్న. నేను ప్రార్థన చేసి ఒక్కరు కూడా వాళ్ళు ఆమేన్ అని చెప్పాలి నాతో పాటు. చెప్పకపోగా మూలిగారు అన్నారు. నాకెట్ట అనిపించిందంటే, చేశావులే భలే ప్రార్థన, అవసరం లేని ప్రార్థన అన్నట్టుగా అనిపించి మనసుకు బాధ కలిగింది. ఏంట్రా బాబు, వీరిని ఆశీర్వదించి 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 ప్రార్థన చేస్తే అంటారేంటి? ఒకవేళ వాళ్ళకి బాధ కలిగేటట్టుగా ప్రార్థన చేశానా, వాళ్ళ హృదయాలు నొచ్చుకునేటట్లుగా చేయలేదే, ఆశీర్వదించే చేశాను. మనకేమో లోపల ఉన్న మాట లోపల ఉండదు, బయటికి రావాలి. ఎందుకు మీరు ఆమెనని సంతోషపడలేదు అన్నాను. అయ్యా మీరు చేయడం మంచిదేను, మేము ఉప్పు అమ్ముకొని వాతావరణం సహకరిస్తే బండి అద్దెకి తీసుకొని 4 చక్రాల బండి వీధి వీధి తిరుగుకొని ఉప్పు అమ్ముకొని అంత సంపాదించుకుంటే ఆ 200-250 రూపాయలు రోజు కూలి గిట్టుతుంది. ఇంటి అద్దెలు కట్టుకోలేక పిల్లలకి అంత ఆహారము, అంత చదువులు, అంత బట్ట, ఇదే సరిపోతుంది. మీరేమో ఏకంగా బిల్డింగు స్లాబు అంత హైటు, అబ్బో ప్రార్థన చేస్తే మాకు ఎలా అయ్యా? ఈ పట్టణంలో స్థలం ఎంత ఉందయ్యా? మా స్తోమత ఏంటయ్యా? వాళ్ళు అన్నారు, నిజమే కదా, ఏంటబ్బా నేను ఇలా చేశాను, ఆ విషయంగా చేశానేమో అని అనుకుంటూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది. దేవుడు తన సేవకుని మాటను రూఢిపరుస్తాడని వాక్యం ఉంది కదా. వీళ్ళు అని ఉండొచ్చు, కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆయన ఆమేన్ అని ఆయన అన్నాడు అనుకో. చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. మన స్తోమతను చూసి మనకి అసాధ్యమని మనం అనుకుంటాం, దేవునికి అసాధ్యం కాదు కదా. మరి అక్కడ నెహెమ్యా భక్తుడు చేసిన ప్రార్థన ఏంటి? తన ఇంటి కాంపౌండ్ కట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నాడా? మంచి బాత్రూములు కట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నాడా? ఇల్లు ఎక్స్టెన్షన్ కావాలని ప్రార్థన చేస్తున్నాడా? ఒక పట్టణము కట్టబడాలని, దేవుని ఆలయము కట్టబడాలని. సామాన్యముగా రాజు దగ్గర చిరు ఉద్యోగి కదా, మరి ఆయన చేసే ప్రార్థన ఆశకి హద్దుందా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా. దేవుడు ఆమేన్ అని అనింటే దేవునికి ఏమైనా అసాధ్యమా? నేను వారితో అన్నాను, మీకు అసాధ్యం కావచ్చు, నాకు ఒక పూర్తి విశ్వాసం ఉంది. దేవుడు మీ పక్షమున నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అది ఇంచుమించుగా 2006 సంవత్సరం అనుకుంటా అండి. ప్రియమైన వారులారా, గవర్నమెంట్ వారు ఇట్లాంటి వారికి ఆ పట్టణంలో ఒక పక్క స్థలాలు కేటాయించారు. వాళ్ళకి ఈ 8-9 గృహాలు ఉన్నాయి, వాళ్ళందరికీ స్థలాలు వచ్చాయి. నా దగ్గరికి వచ్చి అంటారు, ఆదివారం అయిపోయిన తర్వాత, అన్నా ఇల్లు కట్టుకుంటున్నాం, శంకుస్థాపన చేయండి అన్నారు. సడన్గా విన్నా నేను ఈ మాట. వాళ్ళు చెప్పింది నాకు గుర్తొచ్చింది. స్థలం కావాలి కదండి పట్టణంలో, ఇల్లు కట్టుకోవాలంటే కంకర, ఇనుము, సిమెంటు, ఇసుక ఇవన్నీ లెక్క చెప్పారు నాకు.
మేస్త్రులు కూలో ఇవన్నీ కావాలి కదండి. వాళ్ళు వచ్చి శంకుస్థాపన చేయాలంటే నేను అన్నాను, స్థలం కావాలి, ఇనుము కావాలి, సిమెంట్ కావాలి అన్న. మీరు రండన్నా, మేము చెప్పిందే మాకు చెప్తున్నారు, వచ్చి ప్రార్థన చేయండి అన్నారు. నాకెందుకు వచ్చిన గొడవలే వెళ్ళా. ఆడికి వెళ్ళినప్పుడు చెప్పారు, ఇలా జరిగింది, స్థలం ఇచ్చారు, మరి ఒక 70,000 కూడా రాయితీ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి, తర్వాత మరలా మరి కొద్ది సమయం తర్వాత మరలా ఇస్తానన్నారు. ఇంత జరిగిన తర్వాత తప్పక దేవుడు సహాయం చేస్తారని దిగాము. ఆ 9 ఇళ్ళకి శంకుస్థాపన చేసి రావడం జరిగింది. 6 నెలలు తిరగకముందే ఏ లాగున వాళ్ళు ఉండాలనుకున్నామో దేవుడు చక్కటి గృహాలను నిర్మించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. మన సామర్థ్యం ఎంత, మన శక్తి ఎంత, మన పరిస్థితులు ఎంత మనకి అనవసరమైన విషయం. ప్రియమైన వారలారా, రక్షింపనేరక ఉండునట్లు ఎటువంటి రక్షణ? దేవుని మన అవసరతలన్నీ తీర్చగలిగిన దేవుడు, తన కరుణాహస్తము దయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సహాయం మనకు కావాలి? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడు నిశ్చయముగా తన హస్తాన్ని మన వైపుకు చాపి సహాయము చేయునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. ఊహకు మించిన అద్భుతమైన కార్యములు కృపగలిగిన దేవుడు మన పక్షమున చేయుటకు నమ్మదగిన సహాయకుడు. ఈ సేవ, ఈ సంస్థ ఇంత ఘనంగా, ఇంత మహిమకరంగా, ఆశీర్వాదకరంగా జరుగుతుంది అని మీరు యూట్యూబుల్లో కానీ, లేకపోతే ఇక్కడ పరిచర్య కానీ, గుడారాల పండుగలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు అబ్బో మా పరిచర్య అని మీరు ఎంతగానో విస్తుపోయేటట్లుగా దేవుడు జరిగిస్తాడు. కానీ దీనిని నడిపిస్తున్న వాళ్ళకి తెలుసు ఎంత భారభరితమైనటువంటి పరిచర్య, ఎన్ని అవసరతలు ఈ పరిచర్యలో ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు మన ప్రతి అక్కర తీర్చగలిగిన వాడు. మేము ఏమి చెయ్యలేని పరిస్థితులు. ప్రియమైన వారలారా, ఏం చేయగలమండి? ఇంట్లో తీసుకొచ్చి, సంపాదన తీసుకొచ్చి, తల్లిదండ్రులు దగ్గర తీసుకొచ్చి పెట్టింది కాదు కదా. దేవుడు కృపలో జ్ఞాపకము చేసుకొని మన అవసరతలను తీరుస్తూ అనేక మందిరాలు కట్టబడేటట్లుగా, అనేక చోట్ల స్థలాలు కొనబడేటట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారి దగ్గర ఉన్నప్పుడు ఒక సేవకుడు వచ్చాడు. ఒక పట్టణంలో, మహాపట్టణం అది. అక్కడ సేవ చేస్తున్న సేవకుడు వచ్చాడు. అన్నం చూసి సంతోషపడి మిమ్మల్ని కలుసుకున్నానని ఫోటోలు దిగి ఒక మాట అన్నాడు. అంత పట్టణంలో మందిరం కట్టడానికి స్థలం చాలా ఖర్చు అయిపోద్దన్నా, నా వల్ల కాదని అద్దె గది తీసుకొని ఆరాధన జరిపిస్తున్నాను, ప్రార్థన చేయండి అన్నాడు. దేని కొరకు అన్నాడు యేసన్న గారు. అదే అద్దె గదిలో ఆరాధన జరిపిస్తున్నా, ఆరాధన బాగా జరిగేటట్టు ప్రార్థన చేయండి అన్నాడు. యేసన్న గారు అండి, సొంత స్థలం ఇచ్చి సొంత స్థలంలో మందిరం కట్టుకునేటట్లు ప్రార్థన చేయొద్దా అన్నాడు. మన వల్ల ఏడవుతుందన్న ఒక్క మాట అన్నారు యేసన్న గారు. అరే, భూమి మీదనే సెంటో 2 సెంట్లో 5 సెంట్లో మనం సంపాదించుకోకపోతే పరలోకములో బంగారు వీధులలో మనం ఎలా సంపాదించుకోగలం? స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక ప్రధానులకి, అధికారులకి లేని ఆ పరలోకములోనే దేవుడు మనకి స్థలము సిద్ధపరిచాడు రా బాబు. కోట్లు కుమ్మరించిన, ఎంత కుమ్మరించినా అంగుళం కూడా అక్కడ సంపాదించుకోలేరు. అంతదాన్నే దేవుడు మనకిచ్చాడు. మరి ఈ లోకంలో దేవుని మహిమపరచడానికి అంత ఇవ్వడానికి వెంటనే గడగడలాడి ఆ సేవకుడు మోకరిల్లాడు. అన్న ప్రార్థన చేయండి అన్న, మన దేవుడు కృపగలిగిన వాడు. నశించిపోతున్న నన్ను తీసుకొని అంతటి ఘనమైన పరలోకపు పిలుపులో, పరిశుద్ధుల మధ్యలో, బంగారు వీధులలో, మహామహిమ కలిగిన చోట, యుగయుగములు స్తుతించగలిగిన చోట నన్ను నిలబెట్టగలిగిన దేవుడు ఈ లోకములో అంత సంపాదన ఇచ్చేటట్లుగా, స్థలం ఇచ్చేటట్లుగా ప్రార్థన చేయండి. ఇంతవరకు అటువంటి విశ్వాసపు మాట నా బ్రతుకులో లేదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుడు తన కరుణాహస్తాన్ని చాపుతాడు. ఒట్టి ఏడుపులు కాదు మనకు కావలసిందే. హల్లెలూయా. ఏ సహాయము నీకు అవసరమయ్యిందో మనుషుల వైపు చూస్తే చేసినట్టే ఉంటాయి, వడ్డీతో సహా చక్రవడ్డీతో సహా పీక్కుంటారు. సర్వశక్తి కలిగిన వాడు ఒక్కసారి చెయ్యి చాపాడంటే ఆయన హస్తము కొరచ కాలేదు. నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టేటకు నమ్మదగిన సహాయకుడు. చెబుదాం అందరం హల్లెలూయా. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25వ వాక్యం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నీ మీద పెట్టి, నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టు నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. చెబుదాం హల్లెలూయా. ఒకటి మనము చూచాము ప్రియమైన వారలారా, లోకము అన్న మస్టు మనకు కలగకుండా ప్రత్యేకపరచి ఆయన చేతి నీడలో మనల్ని కప్పి పాశములో పడకుండా బందీ కానాలో చిక్కుకొనకుండా మనల్ని దాచి ఉంచి రక్షించిన దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ మాట, సహాయము చేయగలిగిన దేవుని కరుణాహస్తము మన ప్రతి అక్కర తన ఐశ్వర్యమును బట్టి తీర్చబడునుగాక. హల్లెలూయా. సహవాసములో నడిపించబడి నాకు తెలుసండి 25-30 సంవత్సరాలుగా ఉన్న విశ్వాసులు కూడా ఇక్కడ లేకపోలేదు. ప్రియమైన వారలారా, అల్పముగా కొద్దిగా సంఘ సహవాసంలో అడుగు పెట్టారు, బహుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినములలో కూడా నా దేవుని కరుణాహస్తము మీకు తోడై ఉండునుగాక, మీ అక్కరలు తీర్చునుగాక. హల్లెలూయా. వాక్యములో చూడగలిగితే యెహోవా హస్తము నీ మీద పెట్టి, నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి, దేవుని హస్తాన్ని మనము కోరుకున్నాం. ఇక్కడ కూడా ఈ కార్యము కూడా దేవుని హస్తము మన మీద పెట్టంట క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనల్ని పరిశుద్ధపరచగలిగిన దేవుని హస్తం. చెబుదాం అందరం హల్లెలూయా. హల్లెలూయా. మన మస్టుని, మన ఆ రాయబడి ఉన్న తగరమంతయు, బలహీనత అంతయు, వ్యర్థమైనదంతయు. ప్రియమైన వారులారా, ఒక ఆదివారం గడిచిందంటే మళ్ళీ శనివారం ఆదివారం వరకు కొన్ని పనిబాటుల్లో లేకపోతే కాలేజీల్లో కొన్ని రీతిలుగా నడిపింపబడతాం. ఏదైనా మాట ద్వారా దోషమో, ప్రవర్తనలో బలహీనత, చూపుల్లో వ్యతిరేకత కలిగి ఉండవచ్చేమో. ఈ ఆరాధనలోనికి మనం వస్తున్నప్పుడు దేవుడు తన హస్తాన్ని చాపాడు. ఎందుకో తెలుసా అండి? ఆ తగరమంతయు, ఆ మస్టంతయు దేవుడు తొలగించును గాక. చెబుదాం అందరం హల్లెలూయా. హల్లెలూయా. ఇది కూడా మనము కోరుకోవాలి. ప్రతి పునరుద్ధానపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నూతన పరచును గాక. అంతకంతకు మన బ్రతుకులలో మనకి క్షేమాన్ని కలగజేసేటట్లుగా పరిశుద్ధతకి, సంపూర్ణతకి, సమానమైన అనుభవాల్లోనికి దేవుడు మనల్ని ఎదిగించునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేవుడు తన హస్తాన్ని చాపి చెప్పబడిన రీతిగా మనలో ఇవి తీసివేసేటప్పుడు ఒక ఆపరేషన్ జరుగుతుందంటే దానికి వ్యతిరేకత అంతా కోసి, వ్యతిరేకత అంతా తీసివేసి మళ్ళీ కుట్లు వేసి అప్పచెప్పుకోగలిగిన పరిస్థితి. దాంట్లో ఎంతో నొప్పి ఉంటుంది, ఎంతో వేదన ఉంటుంది. అబ్రహాము కూడా వేదన పడుతున్నాడు. వాక్యము చెప్పబడుతుంది, దేవుడు తనతో మాట్లాడిన మీదట అబ్రహాముకి మిక్కిలి దుఃఖము కలిగిందంట. దేవుని మాట మిక్కిలి దుఃఖం ఎందుకు కలుగుతుంది? దేవుని మాట సంతోషాన్ని, జీవాన్ని మనకి ఇస్తుంది కదా, ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది కదా, బలాన్ని కలగజేస్తుంది కదా. మిక్కిలి దుఃఖమాట దేవుని మాట వినిన తరువాత. ఎందుకని? దేవుడు ఏం చెప్పాడు? నీ భార్య అయిన శారా ప్రార్థన నేను ఆలకించాను, హాగరుని
ఇష్మాయేల్ని నీ ఇంట నుండి పంపించేసేయి. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి తెలుసు వారు ఉంటే ఆ కొంప ఎప్పుడు కలవరాలు, కొట్లాటలు, అసమాధానాలు, శాపాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. షారాయి, షారాయి అంటే తిరుగుబాటు అని అర్థం, లోబడిన తత్వం. అందుకని దేవుడు షారాయి అని తీసేసి షారా అంటే మహారాణి లేకపోతే యువరాణి. దేవునికి మహిమ కలుగునుగాక. పేరునే దేవుడు మార్చాడు. షారాయిగా ఉన్నప్పుడు అమ్మో పెట్టే శాపాలు అన్నీ కాదు, దూషణలు అన్నీ కాదు. ప్రియమైన వారలారా, బ్రతికిన కాలమంతా క్షేమము కలగజేసేటట్లుగా దేవుడు అబ్రహాముతో చెబితే తన బ్రతుకులో తనకు కలిగిన కుమారుడు తనకు దూరమైపోతున్నట్టుగా ఎంచి ఎంతో మిక్కిలి దుఃఖం. నీకు దుఃఖం కలిగినా సరే నీ బ్రతికిన కాలమంతా నీవు క్షేమంగా ఉండడానికి ఆయన మనల్ని పరిశుద్ధపరచుటకు నమ్మదగిన సహాయకుడు. చెబుదాం హల్లెలూయా. అసలు దుఃఖం ఎందుకు కలగాలి? ఇది 21వ అధ్యాయం ఆదికాండంలో రాయబడి ఉంది. కానీ 17వ అధ్యాయంలోనే దేవుడు సన్నిధిలో అబ్రహాము ఇష్మాయిల్ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, అతని గర్భములో నుండి 12 మంది రాజులు వస్తారు, నేను అతనిని ఆశీర్వదిస్తాను, నా కృప అతనికి దూరము చేయను. ఈ మాటలన్నీ అబ్రహాము మర్చిపోయాడు. ఈ వాగ్దానాలని మర్చిపోయాడు. ఎప్పుడైతే హృదయంలో దేవుని వాగ్దానాలు లేకుండా పోయాయో, ప్రియమైన వారు తనకేదో నష్టమైపోయినట్టుగా, తనకేదో బలహీనమైపోయినట్టుగా, తనేదో తన జీవితకాలం అంతా దుఃఖపడుతున్నట్టుగా ప్రియమైన వాళ్ళ కలవరపడ్డాడు. కానీ దేవుని మాట మనకి క్షేమాన్ని కలగచేయగలిగిన మాట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా. ఏదైతే ఈ ఆత్మీయ జీవితానికి విరోధంగా కొనసాగింపబడుతూ ఉందో, ప్రియమైన వారలారా, నీకు నష్టమైన, నీకు మనసుకి బాధ అయినా, నీవు నిరంతరము ఆయన చేతి నీడలో కప్పబడేటట్లుగా సహాయము చేయగలిగిన దేవుని హస్తము నీకు దూరము కాకుండా, నిన్ను దాచి కాపాడగలిగిన దేవుని హస్తము నీకు తోడై ఉండేటట్లుగా ఆయన పరిశుద్ధమైన మార్గములలో బుద్ధి చెప్పి మనల్ని గద్దించి మనలో ఉన్న వ్యతిరేకత అంతా తొలగించి పరిశుద్ధపరచబడి ఆయన పాద పీఠములకు సమీపముగా మనల్ని చేర్చుటకు దేవుడు నమ్మదగిన సహాయకుడు. చెబుదాం అందరం హల్లెలూయా. ఎంతకాలము దేవుని సన్నిధానానికి వచ్చినా మనలో ఇలాంటి ఒక ఆత్మీయ అనుభవం లేకపోతే ఎలా అండి? ఒక వాక్యం చెప్పి ప్రార్థన చేసిన తర్వాత అలా బయటకు వచ్చాను. ప్రియమైన వారులరా, చర్చి ఆవరణంలోనే అలా వచ్చి నిలబడితే ఇద్దరు నాకు బాగా తెలుసు పెద్దవాళ్ళు, చాలా కాలం నుంచి మందిరానికి వచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళలో ఒకడు అన్నాడు, అన్నా ఈరోజు వాక్యంలో వీడిని ఉతికేసేసావన్నా నువ్వు, అస్సలు వాక్యం అంతా వీడికేనన్నా అన్నాడు. నాకు వాక్యం అతనికి ఎందుకు చెప్తాను, నేను సంఘానికి కదా వాక్యం చెప్పింది, కరెక్టేనన్నా, కానీ వీడికే బాగా తగిలిందని. ఏం తగిలింది అన్నా, ఈడు మందిరానికి వస్తున్నాడు కానీ ఆ బీడి ముక్క మానట్లేదు అన్నాడు. నాకు సిగ్గుపోయింది. 20 సంవత్సరాల నుంచి వస్తున్నాడు అయ్యగారు. ఈ వర్షమైనా ఏదైనా మందిరము మటుకు ఆగడు, వస్తూనే ఉంటాడు. ఇంత చిన్న విషయం ఇంకా ఈ పక్కనోడు అంటాడు, ఒరే ఈ వారం నాకు తగిలిండొచ్చు, వచ్చే వారం దేవుడు నిన్ను వాయిస్తాడులే అన్నాడు. నాకు అర్థమైపోయింది ఇతనిలో కూడా ఏదో ఉంది. ఇతనిలో ఏముందన్నా చెప్పాడు. అన్నా వీడికి ఒక అభిమాన హీరో ఉన్నాడు, ఆ సినిమా కానీ రిలీజ్ అయితే బట్టలు చిరిగిపోయింది కూడా తెలియదన్నా, పోయి అక్కడ పోయి నిలబడతాడు. వీళ్ళిద్దరు ఎవరండి? ఎంతో కాలంగా వస్తున్నవారు, చిన్న చిన్న బలహీనతలతో నిలబడిపోయిన వారు. నాకు చాలా దుఃఖం కలిగింది. ప్రియమైన వారులరా, దేవుని వాక్యము చేత మనము శుద్ధి చేయబడాలి కదా, ఒకటొకటిగా పరిపూర్ణతలోనికి మనము ఎదిగింపబడాలి కదా. చెబుదాం హల్లెలూయా. వచ్చిన పరిస్థితుల్లోనే వచ్చినట్టుగానే వెళితే అట్ట
ఎండిన కర్రగా వచ్చారు, ఎండిన కర్ర చేత పట్టుకొని వెళ్ళారు. అది చిగురు పెట్టబడాలి కదా, అది ఫలభరితముగా మార్చబడాలి కదా, లోకానికి ఒక అద్భుతమైన రీతిలో కనపరచబడాలి కదా, దేవుని చేతులలో వాడబడే సాధనాలుగా మరల్చబడాలి కదా. ఈ దినాన నా ప్రభువు మాటలు చెప్పబడుతున్నాయి. యెహోవా హస్తము చాపబడి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశీర్వదింపబడకపోవడానికి, ఈ చెట్టు ఏపుగా పెరగకపోవడానికి అడ్డు బండలున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు తొలగించును గాక. చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద బలమైన గాలి వచ్చింది. పెంతెకోస్తు పండగ దిన బలమైన గాలి పరిశుద్ధాత్మతో పోల్చబడి ఉంది. దైవజనుడైన ఏలియా విషయంలో ఒక బలమైన గాలి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పర్వతాలని, పెద్ద పెద్ద గుట్టలని, రాళ్ళని ఆ గాలి కదిలించేసిందట. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ అడ్డు బండలని కూల్చివేయును గాక, చదును భూమిగా మరల్చబడును గాక. దేవునికి విరోధమైనది మన బ్రతుకులలో మనకి బాధ అయినా సరే అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు తొలగించును గాక. చెబుదాం హల్లెలూయా. చివరిగా చూస్తే ప్రియమైన వారలారా, మేము ఒంటరి వారం అయిపోతున్నాం. నీవు లేకపోతే మాకు ఎలా అయ్యా? ఆరోహణమైపోతున్న సమయంలో లూకాసు వార్త చివరి అధ్యాయంలో చెప్పబడి ఉంది. అలా కలవరపడుతున్న వారి పట్ల దేవుని మాటలు, చేతులు చాచి దేవుడు వారిని ఆశీర్వదించెను. ఏమి ఆశీర్వాదాలు ఇవి? వాగ్దానాలన్నీ మీ పట్ల సఫలపరచబడునుగాక. శరీర సంబంధమైన అవసరతలు, ఆత్మీయ అక్కరలు తీర్చబడునుగాక. ఈ విధముగా చేతులు చాపి ఆశీర్వదించగలిగిన దేవుడు, రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. నిన్ను దాచి కాచి కాపాడి అవసరమైనప్పుడు బలమైన సాధనమునుగా తగిన సమయములో నిన్ను ఘనపరచునుగాక, నీకు సహాయము చేయునుగాక. దేవునికి విరోధమైనది, మనకి ఇష్టము లేకపోయినా, మన చిత్తము కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ చేయునుగాక. ఆయన సన్నిధికి వచ్చిన మన పట్ల చేతులు చాచి దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అలాగే మోకరిల్లండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే ఆయన సన్నిధిలో చేరి వచ్చిన దేవుని బిడ్డలారా, అలాగే మోకరిల్లుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సేవకునిగా నేను విశ్వసిస్తున్నాను. సంగమా, దేవుని యందు విశ్వసించు. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. ఈ శ్రేష్టమైన పునరుద్ధానపు సమయమున దేవుడు తన హస్తములని మన వైపుకు చాపి ఉన్నాడు. నీవు ఆయన హస్తపు నీడలో ఉన్నావు, ఆయన హస్తపు క్రింద నీవు ఉన్నావు. భయపడనక్కరలేని వానిగా దేవుడు ధైర్యపరుస్తూ మనకి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారు, తప్పక ఆయన హస్తపు నీడలో ఉన్న ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి అని తేటగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఒక విధంగా దేవుని చేతుల్లో ఉన్న మారు మనసు పొందాను, బాప్తిజం పొందాను, సంఘ సహవాసంలో నడిపింపబడుతున్నాను అన్నట్టుగా కనపరచబడుతూ ఉన్నా, సొదొమ గొమొర్రా ఓటల మధ్యలో ఉన్నావేమో, దేవునికి విరోధమైన పరిస్థితులలో సహవాసములో ఉన్నావేమో, తిరుగుబాటు చేయు జనుల మధ్యలో ఉన్నావేమో, పాశము కలిగిన చోట, ఉరులు కలిగిన చోట, బంధింపబడిన చోట ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెప్పబడుతూ ఉన్నాడు. నిన్ను ఆయన చేతులలో ఘనపరచబడునుగాక, ఆయన చేతులు నిన్ను కప్పి ఉంచునుగాక. ప్రియమైన వారలారా, ఆయన కప్పి తగిన సమయమందు నిన్ను హెచ్చించునుగాక. మనసారా ప్రార్థన చేసుకోండి. ఈ సమయమున నా దేవుడు తన హస్తాన్ని మన వైపుకు చాపాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీవు నా బిడ్డవి, నేను నిన్ను దాచి ఉంచాను. ప్రియమైన వారలారా, లోకముతో స్నేహమేలా? మనకొక ఇల్లు ఉంది, మనకొక సాహసం ఉంది. తేటగా
పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జీవము కలిగిన వాక్యము మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చేతులు చాచి నిన్ను కప్పుతూ ఉన్నాడు, నిన్ను దాచిపెడుతూ ఉన్నాడు. నీకు తెలియక, నీకు తెలియదు, నిన్ను మరణము మింగివేసే సమయము వచ్చి ఉన్న సంగతి నీకు తెలియదు. మరణము నిన్ను కబలించక కృపా బాహువులు నిన్ను దాచాడు, సాతానికి సిగ్గు కలుగజేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా యవన కుమారుడా, కుమార్తె, దేవుని సన్నిధిని స్తుతించు. మనమేదో గనులమని కాదు, బలహీనులమైన దేవుడైన కృపలో దాచాడు. కొండ మీద నువ్వు నిలబడాలి. నీ చేతులు పట్టుకున్నాడు, నీ చేతులు పట్టుకున్నాడు. ఆయన తన మార్గములో నడిపిస్తూ ఉన్నాడు. దేవుని హస్తము నీకు ఉపదేశము చేసెను. నోరు తెరిచి మనసారా ప్రార్థన చేసుకో. నిజమే నాయనా, నశించిపోతున్నటువంటి ఈ లోకములో నుండి చేతులు పట్టుకొని నన్ను కాపాడుటకై మీ హస్తాన్ని మా మధ్యలోనికి చాపావయ్యా. మేము నీ బిడ్డలమై ఉన్నామయ్యా. మేము నీ చేతులు వదిలేసిన పరిస్థితులు ఉన్నను, నీవు మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయనా, మమ్మల్ని విడిచిపెట్టలేదు స్వామి. మనసారా ప్రార్థన చేయండి. ఉన్నత స్థితిలో ప్రభు నిన్ను నిలుపునుగాక, ఘనమైన అనుభవాలలో నిన్ను నిలుపునుగాక. అవమానపరచబడిన చోటే నిన్ను ప్రభు ఒక ఘనమైన ఆస్పదముగా నిన్ను నిలిపి ఘనపరచునుగాక, తలగా నిన్ను నిలబెట్టునుగాక. విననేరక ఉండునట్లు చెవులు మందము కాలేదు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రియమైన వారులారా, ఈ సమయంలో ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. నా దేవుడు తన కన్ను దృష్టి నీ వైపుకు చూస్తూ ఉన్నాను. తన హస్తము నీ వైపుకు చాపబడి ఉంది. ఇప్పుడే 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 తన చేతులతో నేను పట్టుకొని ఉన్నాడు. నీ బలహీనతలలో నుండి, వ్యతిరేకతలను విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు పట్టుకొని నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. అంతము వరకు విడిచిపెట్టడు. తగిన సమయమందు నిన్ను హెచ్చించగలిగిన హస్తముల, నీకు సహాయము చేయగలిగిన దేవుని హస్తం. ఏ అవసరత కొరకు ప్రార్థన చేస్తున్నావు? మన అవసరతలు ఎంత చిన్నవో నెహెమ్యా భక్తుడు కన్నీళ్లతో మొరపెడుతూ ఉన్నాడు. నా అక్కర్లని తీర్చబడుటకు, నాకు సహాయము చేయుటకు. దేవుని కరుణాహస్తం. ఎవరి వైపు చూస్తున్నా? ఫలానిది నా బ్రతుకులో జరగలేదే, ఆలస్యం అవుతుందే, దేవుడు ప్రార్థన ఆలకించట్లేదా, బలహీనంగా ఉన్నావేమో, చాపబడిన దేవుని హస్తం నీ మీద నిలిచి ఉన్నది. ఇది తగిన సమయం, ఇది తగిన సమయం. నీ అక్కర్లు తీర్చగలిగిన సమయం, నీ అవసరతలు మొరపెడుతూ ఉండగా దేవుడు ఆలకిస్తున్న సమయం ఇప్పుడే. నెహెమ్యా పట్ల కరుణాహస్తాన్ని చాపిన దేవుడు నీకు సహాయము చేయుటకై నిన్ను ఆదుకొనగలిగిన సమయం. అనారోగ్యముతో బలహీనంగా ఉన్నావేమో, నీ వైపుకు మొర ఆలకించి దేవుడు ఆరోగ్యకరమైన హస్తాన్ని చాపాడు. బాధలో కనపరచబడుతున్నావు, కన్నీళ్లు తుడిచివేయుటకై తన హస్తాన్ని చాపాడు. విలువ లేక, ఘనత లేక, సమస్యల మధ్యలో చిక్కుకొని ఉన్నావు, నా దేవుడు నిన్ను ఘనపరచటకై తన హస్తాన్ని చాపాడు. యేసయ్యా, యేసయ్యా మీకు స్తోత్రములనైనా. వింటున్న వాక్యానికి తగ్గట్టుగా, ఆత్మీయ అనుభవాలకి తగ్గట్టుగా బ్రతకలేని, ఆత్మీయ జీవితములో కురింగిన బలహీనతలోని ఉన్నావేమో, ఈ సమయమైన దేవుడు తన హస్తాన్ని చాపి నీ మస్తుని, నీ బలహీనతని, దేవుని సన్నిధానానికి దూరము చేస్తున్న ప్రతి వ్యతిరేకతని నీలో నుంచి నేను తొలగిస్తాను, నేను పరిశుద్ధపరుస్తాను. సిగ్గుపడనక్కర్లేని వానిగా నిన్ను నిలబెడతాను. చేతులు చాచి ఆశీర్వదించగలిగిన దేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ప్రార్థన ఆలకించగలిగిన దేవునిగా ఉన్నాడు. అలాగే అలాగే
ప్రియమైన వారలారా, నీ హృదయము దేవునికి కనపడాలి. నీ నోరు ఆశతో ప్రభుని స్తుతించాలి. ఈ శ్రేష్టమైన పునరుద్ధానపు ఆరాధనలో దేవుని హస్తపు నీడలో దాచబడి, దేవుని హస్తము చేత నిన్ను పట్టుకొని విజయ పదములోనికి నిన్ను నడిపించును గాక. ఆ దిశగా ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా కృపలో దాచి కాపాడుతున్న దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ప్రేమక్క గారు ప్రార్థన చేస్తారు. ప్రభా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసురాజా, మీ స్తోత్రం, స్తోత్రం. ఈ యొక్క ఆరాధన ఆశీర్వదించేంతవరకు తండ్రి, పాటల ద్వారా ఆరాధన ద్వారా మీరు ఆశీర్వదించారు తండ్రి. ఇప్పుడు ప్రభా, మీ దాసులు పాస్టర్ అనిల్ పాస్టర్ గారిని మీరు వాడుకున్నందుకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఈ సమయంలో తండ్రి, మీరు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రం తండ్రి. మిమ్మల్ని తండ్రి హస్తపు నీడలో భద్రపరిచి కంచి వేసి కాపాడుతున్నందుకై స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. ఏ యొక్క కీడు మాకు రాకుండా తండ్రి, ఏ విధమైనటువంటి శోధనలో పడిపోకుండా ప్రతి బిడ్డను కంచి వేసి కాపాడండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసురాజా, మమ్మల్ని అందరినీ ఈ సురక్షితమైన రెక్కల నీళ్ళలో భద్రపరిచి కాపాడినందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన వాక్యం అంతా విని ఆ వాక్యానుసారంగా జీవించుటకు ప్రతి ఒక్కరికి కృప దయచేయండి ఆయన, సహాయం చేయండి. మీ కృప చేత మమ్మల్ని బలపరచును ఆయన. స్తోత్రం, 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 స్తోత్రం. కనికరించి అయ్యా, ఈ దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రతి బిడ్డను తండ్రి అయ్యా, అందరినీ ప్రతి వారిని మీరే కనికరించి కాపాడి రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికరించు నాయన, కృప చూపండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం తండ్రి. మీరు తండ్రి మమ్మల్ని అందరినీ మీరు కాపాడి మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఈ ఆరాధనలో కూడి వచ్చిన మనకి, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తన బిడ్డలకి, ఈ ప్రాంతములో సేవ చేస్తున్న సేవకులకి సదాకాలం కృపాక్షేమములతో కూడిన బలపరిచే దేవుని హస్తము తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన అవసరం.